హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, మేమైతే బాగున్నాము. ఐ హోప్ మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను లెమన్ రైస్ ఎలా చేయాలో అనేది చూపిస్తా. లెమన్ రైస్ ఎందుకు చూపిస్తున్నా అంటే బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే స్టార్టింగ్లో కొద్దిగా అంటే కష్టపడకుండా కొద్దిగా వెరైటీగా కొద్దిగా టేస్ట్ రోజు డైలీ రైస్ కాకోకుండా కొద్దిగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈజీగా అయిపోయే ఫుడ్ ఏంటంటే కనుక తయారు చేసుకునే ఫుడ్ లెమన్ రైస్. ఒకవేళ మన దగ్గర రైస్ మిగిలిపోయినా లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా అది మనం కింద పడేయకోకుండా యూజ్ చేసుకోవడానికైనా ఆల్మోస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో సమయంలో గుర్తుకొచ్చేది లెమన్ రైస్. అంటే కింద మనం ఎంతో కష్టపడే కదండి, మనం ఎవ్వరం చేసినా కూడా ఫుడ్ కోసమే చేస్తాం, ఏది చేసినా కూడా. సో ఆ ఫుడ్ను మనం ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు అనేది నా ఫీలింగ్, అంటే నా అభిప్రాయం అండి. సో మీరందరూ కూడా ఇలాగనే ఫీల్ అవుతుండే కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చాలా సింపుల్ వేలో టేస్టీగా ఉండే లెమన్ రైస్ ఎలా చేయాలనేది నేను ఈరోజు సింపుల్ వేలో చూపిస్తాను మీకు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ రైస్ అండి. ఇప్పుడు మనం 1 మెంబరేమే ఉన్నాం అనుకున్నాము, ఇంట్లో ఒక్కరమే ఉన్నాము. ఒక్కరం ఉన్నప్పుడు ఈ గ్లాస్, ఇది మరీ పెద్ద గ్లాస్ కాదు, అలా అని చిన్న గ్లాస్ కాదండి, మీడియం కూడా కాదు, మీడియంకు కొద్దిగా పెద్దదనమాట. సో ఇలాంటి గ్లాసులో సగం పోసుకుంటే ఒక మనిషికి అయితే సరిపోతుందండి. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు కదా, 2 పీపుల్స్ ఉన్నప్పుడు ఈ గ్లాస్కి ఫుల్ కానీ కొద్దిగా తక్కువ కానీ, నేనైతే కొద్దిగా తక్కువ వేస్తాను అనమాట. సో మా ఇద్దరికి సరిపోతుంది, ఎందుకంటే మేము ఇప్పుడు పిల్లలు ఊరికి వెళ్ళారు కాబట్టి నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాం కాబట్టి సో మా ఇద్దరికి ఇది సరిపోతుంది అనమాట. సో నేను ఈ గ్లాస్తో రైస్ వేస్తున్నాను. సో వేసినాక దీన్ని మంచిగా టూ టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ, అంటే 2 లేదా 3 సార్లు మంచిగా వాటర్తో వాష్ చేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు నేను వీటిని 3 టైమ్స్ కడిగి ఇట్లా పెట్టేసానండి. ఇప్పుడు మనం దీంట్లో వెంటనే ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ రైస్ పోసుకున్నామో అదే గ్లాస్తో 2.5 అంటే 2.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే వేసుకోండి. 1 2 హాఫ్ గ్లాస్, సో టోటల్ 2.5 గ్లాసులు అన్నమాట. సో ఇంకొక టిప్ అండి, ఎప్పటికైనా మనము రైస్ వండుకోవాలన్నా కూడా ఇంకా రైస్తో ఏమన్నా చేయాలన్నా కూడా మనం ఫస్ట్ రైస్ని అనేది మినిమం ఒక హాఫ్ అన్ అవర్, లేదు నీకు టైం లేదు మనకు అనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ అయినా మనము కనీసం నానబెట్టుకోవాలండి. రైస్ను నానబెట్టుకున్నప్పుడే మనము ఆ రైస్ అనేది మనకు స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అంటే మనం తిన్నా మంచిగా డైజెషన్ అవుతుంది. లేదు హడావిడిగా మనము కడిగేసి వెంటనే రైస్ వండామనుకో ఆ అన్నం కూడా ఒక డిఫరెంట్గా ఉంటుందండి. అంటే కొద్దిగా ఉడకనట్టుగా, లేదంటే కనుక పలుకు అనేది మనకు అన్నం మెతుకు అనేది కొద్దిగా గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అంటే కొందరు కుక్కర్లో పెట్టుకున్న వాళ్ళది వదిలేసండి, కుక్కర్లో అంత మంచిది కాదు హెల్త్కి అయితే. ఎప్పటికైనా సర్వలో మనం పొయ్యి మీద వండుకుంటేనే మంచిది. ఇంకా మనకు మంచిది ఏంటంటే మట్టి పాత్రలు అలా ఉన్నప్పుడు దాంట్లో వండుకోవడము ఇంకా మంచిది. కానీ రోజు మట్టి పాత్రల్లో అయితే చేయాలంటే చేయలేము, ఎందుకంటే ఇవి గ్యాస్ మీద వండేటివి కదా. సో ఎప్పుడో ఒకసారి అయితే చేసుకోగలం, కానీ రోజు అయితే మట్టి పాత్రల్లో చేసుకోవడం, లేదు స్టీల్ అయినా కానీ చేసుకోవచ్చు. స్టీల్లో పెట్టుకున్నా కూడా మంచిదే అండి. బట్ కానీ ఏమంటే స్టీల్లో కొద్దిగా అడుగంటినట్లు అయిపోతుంది రైస్ అనేది. సో బెస్ట్ ఏంటంటే సిల్వర్ దాంట్లోనే పెట్టుకోండి రైస్, ఏం కాదు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ బియ్యం అయితే కన్నా హాఫ్ అన్ అవర్ అయితే నానబెడతానండి, ఓకేనా. ఆ తర్వాత మిగతా చూపిస్తాను. సో హాఫ్ అన్ అవర్ అండి, హాఫ్ అన్ అవర్ అయినాక మనకు రైస్ కూడా చూడండి
మనకు కలర్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట నానబెట్టుకుంటే. ఓకేనా, ఇప్పుడు మనము దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుంటాం. సో మూత మూసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకోని అవసరం లేదు. మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందంట, ఒక 3 మినిట్స్ అనుకోండి, అంటే 3 నిమిషాలు అట్లా ఉన్నాక మీరేమి ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఒక 3 నిమిషాలు ఉన్నాక వచ్చి ఇట్లా చూస్తే కనుక మనకు ఆ వాటర్ అనేది బాయిల్ అయిపోయి మనకు పైకి పొంగు అనేది వస్తుంటుందండి. ఆ పొంగు వచ్చేటప్పుడు ఇట్లా మూసిన మూతను కొద్దిగా తీసి ఇలా కొద్దిగా అంటే ఒక 35% అట్లాగా గ్యాప్ ఉండేటట్లు పెట్టుకొని ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. అది నేను చూపిస్తాను, పొంగు వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఇప్పుడే కదా పెట్టాము, చూపిస్తాను. సో చూడండి, 3 మినిట్స్ అయినాక మనకు ఇలాగా ఇక్కడ చూడండి రైస్ వాటర్ అనేవి ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ క్యాప్ తీసేయండి, అప్పుడు మనకు ఆవిరిపోతుంది, కొద్దిగా పొంగు అనేది తగ్గుతుంది అనమాట. సో తగ్గిన వెంటనే మనము హై ఫ్లేమ్లో ఉన్నది లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని కొద్దిగా సో ఇలాగ కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి. లేదు అంటే కనుక మొత్తం క్యాప్ అంతా కవర్ చేసినామనుకో, మూత అంతా మనకి ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే పొంగు వచ్చేసి కిందికి కారిపోయి మనకు రైస్ అనేది సరిగ్గా ఉడకదన్నమాట. ఓకేనా, సో ఇది తర్వాత దీనికి మనం గంజి వంచాల్సిన అవసరం లేదు. అంటే దీని వాటర్ కొందరు రైసు మెత్తగైనాక వాటర్ వంచేస్తుంటారు కదా, వంచాల్సిన అవసరం లేదండి. ఇది కరెక్టు ఆల్తేసురు అంటారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే విటమిన్స్ అవన్నీ పోకోకుండా మనకు రైస్లోనే ఉంటాయి మంచిగా. మనం అదే గంజి వంచుకున్నాం అనుకో, ఇంకా దీంట్లో ఉండేదే కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ పాలిష్ చేసినట్టువి రైస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న విటమిన్స్ సగము ఆ పాలిష్ చేసే పైన కోటింగ్లలోనే వెళ్ళిపోతుంది. అంతో ఇంతనే ఉంటుంది. ఉన్న దాంట్లో కూడా మనము గంజి ఉంచామనుకో మొత్తం వెళ్తుంది అనమాట, కింద వేసేసుకోవాల్సింది. ఇంకా తర్వాత మనం తినేది ఏముంటుంది, పిప్పి ఒకటే తింటున్నట్లు ఉంటుంది. సో ఆ ఉన్న కొన్ని పోషక విలువలు కూడా మనము పడేయకోకుండా మనం ఆల్తేసురు పెట్టుకున్నామంటే మనకు ఆ ఉన్న కొన్ని అన్న మనకు వస్తాయి అన్నమాట. ఓకేనా, అందుకోసం ఆల్తేసురు పెట్టుకున్నాను. ఓకేనా, సో తర్వాత కొద్దిగా ఉన్నాక అన్నం అవుతుంది, అప్పుడు చూపిస్తాను మీకు. సో చూడండి, ఒక 5 to 7 మినిట్స్, అంటే 5 to 10 మినిట్స్ లోపలనే అయిపోతుందండి. ఇక్కడ చూడండి మనకు రైస్ అయితే రెడీ అయ్యింది. చూడండి ఎక్కడ తడి అనేది చూడండి, రైస్ పొడిగా ఉంది, తడి అనేది కావట్లేదు చేతికి. సో ఇప్పుడు మన రైస్ అయినట్లు. లేదు మనకు అట్లా తెలియట్లేదు మీకు అన్నప్పుడు ఏమవుతుందంటే లాస్ట్లో చూడండి కొద్దిగా రైస్ అనేది కొద్దిగా హార్డ్ అయిపోతుంది చూడండి. సో వెంటనే ఆఫ్ చేసేసుకోండి, నేను ఆఫ్ చేసేసుకున్నాను. అలా కొద్దిగా అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఒక సైడ్కు దించేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని అట్లా, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ వాటర్ అనేది అక్కడ సర్వకు అంటుకొని ఆ వేడి అనేది తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయినప్పుడు మనము వెంటనే మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచినామనుకో కొద్దిగా మనకు హార్డ్గా అనేది కూడా మెత్తగా అయిపోతుంది, మంచిగా ఉంటుంది అనమాట మనం తినే టైంకి. సో ఇప్పుడు మనం లెమన్ రైస్ కలుపుకోవాలంటే కనుక దీన్ని ఒక 15 to 20 మినిట్స్ అనమాట. 20 మినిట్స్ ఇలాగా కొద్దిగా కొద్దిగా తీసి అలాగ ఉంచండి. ఎందుకంటే లెమన్ రైస్ కలుపుకోవాలంటే కనుక మనకు అన్నం పొడిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. లేదు ఇట్లా వేడి మీద మనం వేసినామనుకో అన్నం అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. అలా మెత్తగా అయినప్పుడు మనకు ఆ రుచి అనేది కొద్దిగా తగ్గుతుందండి. అంటే కొద్దిగా మెత్తగా తినే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ కొద్ది యంగర్స్ అయితే కన్నా మెత్తగా తినలేరు.
కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే ఇష్టపడుతుంటారు. సో అలా ఉన్నవాళ్ళు ఇట్లా కొద్దిగా చల్లగా అయినాక అన్నం కలుపుకున్నామనుకో, పోపు పెట్టుకున్నామనుకో లెమన్ రైస్ చాలా బాగుంటుంది టేస్టీగా. ఓకే, కొద్దిగా చల్లగా అయినాక చూపిస్తాను మీకు లెమన్ రైస్కి ఎలా పోపు పెట్టుకోవాలి ఏందని. ఓకేనా. సో ఇప్పుడైతే రైస్ అయితే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనకు పోపుకి ఏమేమి కావాలన్నా అవన్నీ రెడీ చేసుకున్నాము ముందుగా మనము. సో ఇలాంటి ఒక బాండి పెట్టుకొని ముందు ఆయిల్ వేసుకున్నాము. సో ఆయిల్ అనేది మీరు చేసుకునే రైస్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడైతే కనుక మరి ఎక్కువ వేసుకోకండి, అలానే మళ్ళీ తక్కువ వేసుకోకండి. సో నేను తీసుకున్న రైస్కి నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను అండి. చూడండి నా స్పూన్ కూడా చిన్న అంటే మరి కాదు, ఇట్లా స్పూన్స్ మీరు ఎక్కడైనా చూసింటారు ఎంత ఉంటుందనేది. ఓకేనా. సో వేసుకున్నాక కొద్దిగా పోపు గింజలు అనమాట, కొద్దిగా ఆయిల్ వేడెక్కాక వేసుకోండి. నేను ఫస్ట్ వేసేసాను. ఓకేనా. తర్వాత వచ్చేసి ఆ పోపు గింజలు వేడైన తర్వాత కొన్ని పల్లీలు, కొద్దిగా శనగపప్పు, తర్వాత మీ కారం మీరు ఎంత తింటారనుకుంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 3 తీసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. మేము కొద్దిగా కరివేపాకు ఇష్టపడతాము, అందుకే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాము. ఇష్టం లేని వాళ్ళు ఒకటే వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. నేను తీసుకున్న రైస్కి 1½ లెమన్ సరిపోతుందండి. ఇది ఖాళీది. సో 1½ లెమన్ సరిపోతుంది, నిమ్మకాయ. సో అందుకు 1½ తీసుకున్నాను. అది ఇవి చిన్నవి కదా, అందుకు 1½ తీసుకున్నాను. లేదంటే పెద్దదైతే కానీ ఒకటి సరిపోతుందండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇవి అనేది కరివేపాకు, పచ్చిమిర్చి అనేటివి మీరు మీరు ఇట్లా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. లేదు ఇవన్నీ పక్కన పడేస్తాము, ఏరు పడేస్తుంటారు అనుకుంటే కనుక, అలాంటప్పుడు తీసి పడేయకోకుండా మనం రైస్తో పాటు తినాలనుకుంటేనా కరివేపాకు, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ పట్టుకొని మనము యాడ్ చేసుకోవచ్చు. సో నేను కూడా గ్రైండ్ పట్టే వేస్తున్నాను. సో చూడండి, ఇలాగ గ్రైండ్ పట్టుకున్నామంటే మనము పక్కన పడేయకోకుండా ఇవి కూడా మనం రైస్తో పాటు తినేయచ్చు అనమాట, వేస్ట్ చేయకోకుండా. సో పోపు అనేది వేడయిందండి. ఇప్పుడు మనము శనగపప్పు ఉంది కదా, శనగపప్పు యాడ్ చేసుకుందాము. పల్లీలు కూడా యాడ్ చేసుకోండి ఒకటేసారి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దోరగా కొద్దిగా వేసుకున్నాక ఇలా కలబెట్టుకోండి. సో కొద్దిగా మనకు కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు మిగతావి యాడ్ చేసుకుందాము. అంతలోపల మనం ఏం చేద్దామంటే రైస్లోకి లెమన్ పిండుకుందామండి, నిమ్మకాయ పిండుకుందాము. ఎప్పటికైనా నిమ్మకాయ అనేది పోపులో పిండుకోకూడదు, మనము రైస్లో పిండుకొని కలుపుకోవాలి ఫస్ట్. ఓకేనా. సో నిమ్మకాయ అనేది మనం చేతితో పిండే కన్నా ఇలా నిమ్మకాయ పిండుకునే దాంతో పిండుకుంటే కన్నా మేలండి. ఎందుకంటే దీనికి కారణం కూడా చెప్తాను. మనం చేతితో పిండితే కన్నా నిమ్మకాయలో ఉన్న చేదు కూడా దీంట్లోకి కలిసిపోతుంది ఒక్కోసారి. సో అలాంటి ప్రాబ్లం లేకోకుండా అప్పుడు ఏమవుతుందంటే మన రైస్ అనేది లెమన్ రైస్ అనేది కొద్దిగా చేదు వచ్చినట్లు ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలంటే కన్నా మనము నిమ్మకాయ పిండే దాంతో కానీ పిండుకుంటే కానీ మనకు మంచిగా ఉంటుంది అన్నమాట. సో నేను నిమ్మకాయ అయితే పిండేసానండి. సో తర్వాత పిండినేదాన్ని బాగా నీట్గా ఇట్లాగా కలుపుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. సో ఒక చేతితో మొబైల్ పట్టుకున్నాను కదా, సో అందుకు నాకు కొద్దిగా కంఫర్టబుల్గా లేదు. ఇది పక్కన పెట్టేసి నేను కలిపేసుకుంటాను.
సో ఇలాగా పొడి పొడిగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక పక్కన మనం పెట్టుకున్న పల్లీలు అనేవి కొద్దిగా కాలినాయండి, అంటే వేగినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ మరియు కరివేపాకు పేస్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదే అండి మనకు లెమన్ రైస్కి మంచి టేస్ట్ అనేది ఇచ్చేది ఏంటైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్, మన రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సో కొద్దిగా పసుపు, ఎక్కువ పసుపు యాడ్ చేసుకోకండి, కొద్దిగానే సరిపోతుంది. సో రుచికి తగినంత ఉప్పు, సో ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. అంతే అండి, పోపు మనకు రెడీ అయిపోయింది. కొద్దిగా అలా వెయిట్ చేసుకున్నాం. ఆ లోపల మనము కొత్తిమీర కట్ చేసి రైస్లో కలుపుకుందాము. పోపులో పెట్టుకోకండి కొత్తిమీర అనేది, ఎందుకంటే పోపులో పెట్టుకుంటే కనుక మనకు ఆ స్మెల్ అనేది పోతుందన్నమాట. అందుకు పచ్చిది మనము రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటాను. సో కట్ చేసుకున్న కొత్తిమీరను మనము రైస్కు కలుపుకోవాలండి. అప్పుడు మనకు రైస్కు మంచిగా స్మెల్ అనేది మంచిగా పడుతుంది. ఇది కలుపుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పోపును దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం. లేదంటే కన్నా రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు, కానీ స్టవ్ అని ఆఫ్ చేసేసుకోవాలి అయిపోయిన వెంటనే. వన్స్ పోపు మనము అన్నంకు కలుపుకున్నాక వేడి చేయొద్దు లెమన్ రైస్ని. సో కలుపుకున్న రైస్ని పోపులోకి యాడ్ చేస్తున్నానండి. సో స్టవ్ అయితే ఆఫ్ చేశాను, చూడండి. సో వేసుకున్నాక మొత్తం కలిపేసుకున్నా అండి. సో ఎల్లో కలర్లోనే ఉంది, ఇది లైటింగ్కు మీకు అంతగా కనబడట్లేదు. సో ఏదైనా సరే మనము ఒక వంట చేసుకున్నప్పుడు మనం టేస్ట్ చేయకముందుకే కొద్దిగా మనము పొయ్యికి సమర్పించుకోవాలండి. ఇది మన సంప్రదాయము. మన పూర్వీకులు కూడా ఫస్ట్ వంట చేసినప్పుడు పొయ్యిలో కొద్దిగా పెట్టినాకనే మనం అందరికీ సర్వ్ చేసేవాళ్ళు, పెట్టేవాళ్ళు అన్నమాట. సో పొయ్యికి పెట్టినాక మీ ఇష్టము, మీరు పెట్టాలనుకుంటే కనుక పక్షులకు కానీ ఏమైనా జంతువులకు కానీ కొద్దిగా పెట్టండి, ఓకేనా. ఇది మస్ట్ అండ్ షుడ్ అని కాదు, అంటే మనం తినకముందుకే మనం కొంతమంది అతిథులకు పెట్టినట్లండి, ఓకేనా. నేనైతే మా విండోలో పెడతానండి, ఎందుకంటే ఉదయాన్నే పావురాలు అక్కడికి వస్తాయన్నమాట. సో తినేస్తాయి. ఒకవేళ మార్నింగ్ టైంలో రైస్ చేస్తే కానీ మార్నింగ్ టైంలోనే పెట్టేస్తాను అనమాట. సో మన లెమన్ రైస్ అయితే రెడీ అయ్యిందండి. సో ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎమ్మీగా సింపుల్గా అయిపోయి లెమన్ రైస్ రెడీ అయ్యింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను అండి. నేను చేశానని కాదండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా చెప్తారు చాలా బాగుందని. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.